కేవలం 100 రూపాయలు. అవును, కరెక్ట్గా విన్నారు. జస్ట్ 100 రూపాయల చిన్న పెట్టుబడి ఒకే ఒక్క సంవత్సరంలో ఏకంగా ₹1,00,000 ఎలా మారుతుందనేది మనమిప్పుడు చూడబోతున్నాం. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ ఈ మైక్రో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని డీకోడ్ చేస్తే అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఇక్కడ మనందరికీ వచ్చే అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: నిజంగా 100 రూపాయల పెట్టుబడితో ఏడాదిలో ₹1,00,000 సంపాదించగలమా? దీనికి సమాధానం గల్లీలో ఎక్కడో చెప్పిన మాట కాదు. సాక్షాత్తు మైక్రోసాఫ్ట్ ఫౌండర్, ప్రపంచ కుబేరులలో ఒకరైన బిల్ గేట్స్ స్వయంగా ఇచ్చిన సమాధానమిది. ఆయన చెప్పిన ఆ ఐడియా వింటే ఎవ్వరైనా సరే వావ్ అనాల్సిందే. మరి ఈరోజు మనం ప్రధానంగా 4 విషయాలు మాట్లాడుకుందాం. 1, ఒక బిలియనేర్ చెప్పిన ఆశ్చర్యకరమైన ఐడియా ఏంటి? 2, పౌల్ట్రీ కంపౌండింగ్ సైకిల్. 3, లక్షాధికారి అయ్యే ఆ అద్భుతమైన లెక్కలు. 4, మార్కెట్ డిమాండ్ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది చూద్దాం. మొదటి విభాగం, ఒక బిలియనేర్ ఆశ్చర్యకరమైన ఆలోచన. బిల్ గేట్స్ ఎంచుకున్న అత్యంత సులభమైన వ్యాపారం. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ గారిని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ఒకవేళ చేతిలో కేవలం ₹100 మాత్రమే ఉంటే దాంతో ఏ వ్యాపారం ప్రారంభిస్తారు అని. దానికైన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పిన సమాధానం కోళ్ల పెంపకం. అవును, పౌల్ట్రీ ఫార్మింగ్. ఏమాత్రం అడ్డంకులు లేకుండా ఎవరైనా సరే అత్యంత తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టగలిగే బెస్ట్ ఆప్షన్ ఇదేనని ఆయన తేల్చి చెప్పారు. ప్రపంచాన్ని ఏలే టెక్ దిగ్గజం ఒక సాధారణ కోళ్ల పెంపకాన్ని ఎంచుకోవడం నిజంగానే గ్రేట్ కదూ. రెండవ విభాగం, పౌల్ట్రీ కాంపౌండింగ్ సైకిల్, అంటే గుడ్డు నుండి ఆదాయం వరకు సాగే ప్రయాణం. ఇదొక అద్భుతమైన టైం బేస్డ్ బిజినెస్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, మన దగ్గర ఉన్న ఆ కాస్త పెట్టుబడితోనే కోళ్లను కొంటాం. సెకండ్ స్టెప్, అవి గుడ్లు పెడతాయి, పొదుగుతాయి. థర్డ్ స్టెప్, ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతాం. ఇక ఫైనల్ స్టెప్, పెరిగిన కోళ్లను మార్కెట్లో లాభానికి అమ్మేస్తాం. చూసారా, పదే పదే కొత్తగా డబ్బులు తీసుకురావాల్సిన అవసరం లేకుండానే ఈ సహజమైన ప్రాసెస్ ద్వారా ఒక చిన్న పెట్టుబడి ఎలా మల్టిప్లై అవుతుందో. ఇదొక న్యాచురల్ కాంపౌండింగ్ మెషిన్ అన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ మిస్ అవ్వకూడదు. బిల్ గేట్స్ తన లెక్కల్లో అమెరికా రేటుని చెప్పారు. అక్కడ కిలో చికెను సుమారు 300, 2 కిలోలు ₹600 వరకు ఉంటుంది. కానీ ఈ మోడల్ మన దగ్గర వర్కౌట్ అవ్వాలంటే మన స్థానిక రేట్లను బట్టే లెక్కేసుకోవాలి. మన మార్కెట్లో సాధారణంగా కిలో కోడి 200, 2 కిలోల కోడి సుమారు ₹400 పలుకుతుంది. కాబట్టి మనం ఈ రియలిస్టిక్ నంబర్స్తోనే లెక్కలిద్దాం. మూడవ విభాగం, లక్షాధికారి అయ్యే లెక్కలు. ఈ థియరీ వెనుకున్న అసలైన మ్యాథ్స్ ఏంటో ఇప్పుడు బయటపెడదాం. ముందుగా బేస్ అమౌంట్ ఫిక్స్ చేద్దాం. మన లోకల్ మార్కెట్ రేట్ల ప్రకారం 2 కిలోల బరువు పెరిగిన ఒక కోడి నమ్మితే సగటున ₹400 ఆదాయం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ₹400 మన తదుపరి మ్యాజిక్ అంతటికీ ఫౌండేషన్. ఈ మల్టిప్లికేషన్ ఎంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఇక్కడ చూడండి. గుడ్లు పొదిగి పెరిగిన 100 కోళ్లని తీసుకుంటే ఒక్కో కోడికి ఆ ₹400 చొప్పున ఒక సైకిల్కు మనకు ₹40,000 వస్తాయి. ఏడాదిలో ఇలాంటి సైకిల్స్ కనీసం 3 చేయగలిగితే 40,000 × 3 మొత్తం ₹1,20,000 వార్షిక ఆదాయం. ఇందులో కోళ్ల దాణా, మెయింటెనెన్స్ కోసం ఒక 20,000 పక్కన పెట్టినా అక్షరాల ₹1,00,000 నికర లాభం ఎక్కడికి పోదు. మ్యాథ్స్ అదుర్స్ కదూ. ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన పాయింట్ ఈ లాభాల మార్జిన్. కేవలం ₹100 మొదలైన ప్రయాణంలో నిర్వహణకు, దాణాకు ఖర్చులు పోను ప్రాఫిట్ షేర్ ఎంత పెద్దగా ఉందో చూసారా? తక్కువ పెట్టుబడి, తక్కువ ఖర్చుతో ఇంతటి భారీ రిటర్న్స్ తీసుకురావడం ఈ పౌల్ట్రీ కాంపౌండింగ్ వల్లే సాధ్యమవుతుంది. నాలుగవ విభాగం, మార్కెట్ డిమాండ్ మరియు వాస్తవికత. కాగితం మీద లెక్కలు బాగానే ఉన్నాయి, కానీ రియాలిటీలో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? గాలిలో లెక్కలు కట్టి లాభం లేదండి. అసలు మార్కెట్లో ఆ రేంజ్ డిమాండ్ ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది. ఆలోచిస్తే గుడ్లకు ప్రతిరోజు నిరంతర డిమాండ్ ఉంటుంది. చికెన్కైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. అదొక ఎవర్ గ్రీన్ మార్కెట్. పల్లెటూర్లైనా చిన్న టౌన్స్లో అయినా ఒక చిన్న సైడ్ బిజినెస్గా దీన్ని స్టార్ట్ చేసి ఈజీగా స్కేలప్ చేసుకోవచ్చు. అందుకే ఇదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్న బిజినెస్. ఎప్పటికీ తగ్గని డిమాండ్తో చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి భారీగా విస్తరించగల అద్భుతమైన సైడ్ బిజినెస్ ఇది. ఈ ఒక్క కోట్ చాలు దీని వాస్తవికతను అర్థం చేసుకోవడానికి. పేదరికాన్ని పారద్రోలి సామాన్యులను ఆర్థికంగా నిలబెట్టాలని చూసే ఎన్నో గ్లోబల్ స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలాంటి పౌల్ట్రీ మోడల్స్ను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయో ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కదా. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ప్రపంచాన్ని శాసించే ఒక బిలియనియర్ కేవలం ₹100 కోడిలో ఇంతటి కాంపౌండింగ్ పవర్ను చూడగలిగితే మన కళ్ళెదుటే ఉంటూ మనం అసలు పట్టించుకొని
ఇలాంటి మైక్రో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇంకెన్ని దాగి ఉన్నాయో కదా. ఈ కొత్త యాంగిల్లో ఆలోచించడం మొదలు పెడితే ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించవచ్చు.